హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రోడ్ ఛానల్ చిల్ బ్రేడ్స్ 2.2. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐపటైమ్ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వైల్డ్ కార్డ్స్గా వెళ్ళి ఫస్ట్ వారానికి ఈ రేంజ్లో కోటింగ్ తీసుకునింది రమ్య, అలాగే మాధురి గారు వీళ్ళే అనుకుంటా. వీడియోస్ చూపించి మరి నెక్స్ట్ లెవెల్లో కోటింగ్ ఇచ్చారు నాకు సార్ అయితే. ఇంకొచ్చేసి డీమన్ అలాగే రేవతికి ఒక వీడియో చూపించి నాకు సార్ అడిగారు కదా, ఆ తర్వాత ఆడియన్స్ని అడిగితే పోల్లో 100% ఎస్ అని ఇచ్చారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది తనుజాకి ఒక వీడియో చూపించి ఆల్రెడీ ప్రోమోలో చూశారు, నేను అప్డేట్స్లో చెప్పాను. చూపించిన తర్వాత తనుజ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందంట. దానికి ఆడియన్స్ని అడిగితే 100% కరెక్ట్ అని ఇచ్చారంట. అది మీరు ఎపిసోడ్లో చూస్తారు. ఇక్కడ ఎస్ఆర్ నో కూడా కొంచెం ఎడిటింగ్లో ఈ పక్కది ఆ పక్క, ఆ పక్కది ఈ పక్కది వేశారు, చూద్దాం. ఇంకొచ్చేసి కళ్యాణ్కి 50% ఎస్ 50% నో, ఇదైతే కరెక్ట్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మాధురి గారికి అయితే ఈరోజు నెక్స్ట్ లెవెల్. ఇంకా రమ్య అయితే సెకండ్ ప్రోమో అంతా రమ్యనే ఉంది. నామినేషన్లో మాధురి గారికి అలాగే రమ్యకి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి నామినేషన్స్ అయితే. ఇంకొచ్చేసి ఫస్ట్ మాధురి గారు ఆ కిచెన్ ఇష్యూ ఈ వారం అంతా గొడవలు పెట్టుకుంటూనే ఉంది. చాలా ఇరిటేషన్ వచ్చింది ఈ వారం చూడాలంటేనే. ఇంకా నాకు సార్ ఫస్ట్ ఆమెనే అడిగాడు, ఎవరిది తప్పు అని సుమన్ శెట్టి అని అడిగితే మాధురి గారిదే అని చెప్పాడు. ఇంకా ఆ తర్వాత లేదు సార్ అతను వేరేలాగా ఉంటుంది అన్నాడంటే, ఆ తర్వాత ఫస్ట్ కూర్చోమన్నాడు. ఈమె అంటే ఒక యాటిట్యూడ్తో కూర్చుంటేనే చెప్తారా, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా చిరాకేస్తాయి, అలా చెప్పింది. ఇంకా ఆయన మీరు ఇలా మాట్లాడితే నేను కూడా ఇంకోలా మాట్లాడాల్సి వస్తుంది అన్నాడు. అది కరెక్టే, ఎవరున్నా అలాగే చేస్తారు. ఎవరన్నా రెస్పెక్ట్ ఇస్తారు కానీ వాళ్ళు యాటిట్యూడ్ ఇస్తే మనము యాటిట్యూడ్గానే మాట్లాడాలి. ఇంకా నాకు సార్ నా టోనే అంత సార్ అని మాధురి గారు అంటే ఇప్పుడు బాగానే వస్తుంది కదమ్మా, ఈ వారం అంతా ఒక రేంజ్లో ఎగిరింది. నాకు సార్ ముందర ఇలా ఉంది. ఇంకా ఆమెకొచ్చి ఎలిమినేషన్ స్టాప్ చేసే పవర్ ఉంది. ఆ పవర్ని అడిగారు, చాలామంది క్యాన్సిల్ చేయమని చెప్పారు. ఇప్పుడైతే ఆ స్టోన్ తీయేశారు. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఆమెకున్న పవర్ పోయింది. ఇంకా మిగతా వాళ్ళందరికీ వాళ్ళ పవర్ అలాగే ఉంది. ఇంకా ఈ ఎపిసోడ్ తర్వాత నాకు సార్ అయితే ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు అందరికీ, అన్ని బాండ్స్ పైన ఎలా ఉండాలి, ఎలా ఆడాలి, ఇలా వెళ్తోంది అని. ఇంకా వాళ్ళు జాగ్రత్తగా ఉండి వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటారు. ఇంకా సోమవారం నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉండిపోతుంది. ముఖ్యంగా నామినేషన్స్ గురించి వెయిట్ చేస్తున్నా.